ఫాస్ట్ గా జాయిన్ అయ్యారు. సో లాస్ట్ వీక్ రీక్యాప్ చెప్పుకుందామా? ఒక్కొక్క పార్టిసిపెంట్ ఒక్కొక్క క్లాస్ గురించి చెప్పాలి. మండే ఏ క్లాస్ అయ్యింది ఒకరు హ్యాండ్ రైజ్ చేయాలి, వాడు మాట్లాడతారు, మనం విందాం. టూ Mom, I సెంటెన్స్. want to speak. అనన్య, యు ఆర్ టేకింగ్ ఆల్ ద ఛాన్సెస్. ఓకే, చెప్పు, ఫస్ట్ క్లాస్ చెప్పు. మండే. Friday. Mom, can I tell means which class I like the most? యూ వాంట్ టు టెల్ యువర్ అబౌట్ యువర్ ఫేవరెట్ క్లాస్? ఓకే, చెప్పు. I like the nature contributions to nature class, mom, which was conducted on Friday. Like I was very interested in making many more eco-friendly things like eco-friendly bag and eco-friendly things. Clothes also I wanted to make by my hand without any synthetic involvement. నైస్. షార్ట్ కట్ లో స్వీట్ గా బాగా మ్యామ్ ఇప్పుడు చెప్పావు. నేను చెప్తా మ్యామ్. హ్యాండ్ రైజ్ చేశాడమ్మా. ఎవరు అడిగింది ఇప్పుడు? నేను శ్రీసర్ని మ్యామ్. ఓకే, యువర్ నెంబర్ ఇస్ 3. శ్రీవత్సనందన్, లాస్ట్ వీక్ లో జరిగిన ఏదైనా ఒక క్లాస్ గురించి 2 లైన్స్ లో రీక్యాప్ చేయాలి. మ్యామ్ సెకండ్ క్లాస్ పబ్లిక్ స్పీకింగ్, సెకండ్ థర్డ్ అనుకుంటా. సెకండ్. ఓకే, చెప్పు. పబ్లిక్ స్పీకింగ్ క్లాస్ మ్యామ్. ఓకే, సత్యనారాయణ సార్ వచ్చి చెప్పారు. గుడ్ గుడ్ గుడ్. ఏం నచ్చింది క్లాస్ లో? అంటే మాకు చెప్పారు ఎలా అందరితో మాట్లాడాలి, ఎలా మనుషులతో మాట్లాడాలి. ఇది చాలా లైఫ్ లో చాలా హెల్ప్ఫుల్ గా అవుతుంది. ఎందుకంటే ఒకవేళ ఫ్రెండ్స్ చేసుకోవాలంటే ఈ ట్రిక్ వాడి ఫ్రెండ్స్ చేసుకోవచ్చు. ఓకే ఓకే, గుడ్, నైస్. నెక్స్ట్ శ్రీశరణి హ్యాండ్ రైజ్ చేసింది. అమ్మా, నువ్వు చెప్పాలి ఒక క్లాస్. మ్యామ్ నేను నా ఫేవరెట్ క్లాస్ గురించే చెప్తా మ్యామ్. ఓకే. నాకు కూడా నిన్న ఫ్రైడే రోజు జరిగిన కాంట్రిబ్యూషన్ టువర్డ్స్ నేచర్ నచ్చింది మ్యామ్. ఎందుకంటే అప్పుడు సార్ మాకు చెప్పారు ఈవెన్ సింథటిక్ మెటీరియల్స్ ని ఈకో ఫ్రెండ్లీగా ఎలా చేయాలి, అలానే వేస్ట్ ని మనం రీసైకిల్ ఎలా చేసుకోవచ్చు అని. ఓకే, గుడ్. ఇంకెవరు హ్యాండ్ రైజ్ చేస్తారు? లాస్ట్ వీక్ లో ఇంకా 4 క్లాసెస్ జరిగాయి కదా, 2 క్లాసెస్ గురించి ఫీడ్బ్యాక్ చెప్పారు. ఎస్, అనన్య చెప్పమ్మా. అంటే నాకు వెనస్డే జరిగిన క్లాస్ పబ్లిక్ స్పీకింగ్ గురించి నచ్చింది మ్యామ్. ఆ పబ్లిక్ స్పీకింగ్ నాకు ముందు స్టేజ్ ఫియర్ ఉండేది మ్యామ్. ఇప్పుడు ఆ పబ్లిక్ స్పీకింగ్ గురించి సార్ చెప్పాక కొంచెం ఫియర్ పోయింది మ్యామ్, అందరి ముందు చెప్పడానికి. ఓకే, ఇప్పుడు ఆ ఫియర్ పోయింది మ్యామ్. సూపర్ సూపర్, గుడ్. ఓకే, ఇంకా మిగిలిన 4 క్లాసెస్ గురించి ఎవరైనా చెప్తారా? ఓకే, లిఖిత శ్రీ తర్వాత నువ్వు నాన్న, తను హ్యాండ్ రైజ్ చేసింది. లిఖిత శ్రీ తర్వాత హితేష్. ఓకే, చెప్పు లిఖిత. ఎస్ మ్యామ్. సో నాకు ఫస్ట్ క్లాస్ గ్రాటిట్యూడ్ బాగా నచ్చింది మ్యామ్. ఎవరు తీసుకు గ్రాటిట్యూడ్ పేరు మర్చిపోయాను, కానీ మ్యామ్ తీసుకున్నారు. మేడం మ్యామ్, తీసుకున్నారు. అదే నేను మేడం పేరు చెప్పచ్చా? చెప్పు నాన్న శ్రీవత్స. నేమ్ గుర్తుందా? టి పరిమళదేవి. పరిమళదేవి మేడం అండ్ వజ్రప్రసాద్ సార్ హోంవర్క్ ఇచ్చారు. ప్రసాద్ సార్, కరెక్ట్. లిఖిత శ్రీ క్లాస్ లో ఏం నచ్చింది గ్రాటిట్యూడ్ క్లాస్ లో? నాకు ఆ యాక్టివిటీ అంటే జార్ యాక్టివిటీ ఇచ్చారు కదా, అది ఇంకా అందరికీ గ్రేట్ఫుల్గా ఉన్నాం. ఇంకా ఫస్ట్లో ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు మీకు ఆ బిర్యానీ లేకపోతే ఆ ఫుడ్ ఎట్లా రావాలి అని అడిగారు కదా. నాకు బిర్యానీ అంటే బాగా ఇష్టం, చికెన్ బిర్యానీ. సో నేను గూగుల్లో ఎతికాను, ఎందుకంటే వాళ్ళందరి పేర్లు నాకు తెలియదు కాబట్టి. గూగుల్లో ఎతికితే అట్లీస్ట్ 250 మెంబర్స్ బిర్యానీ చేయడానికి వెనక ఉంటారంట. ఓ మై గాడ్, వెరీ గుడ్, గుడ్ జాబ్. షెఫ్స్ నుంచి పౌల్ట్రీ వాళ్ళందరితో కలిపి 250 మెంబర్స్. వినటం కాకుండా మీరు హోంవర్క్ చేస్తే అలా మీకు మంచి మంచి లెర్నింగ్స్ వస్తాయి. గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ ఎవరు? హితేష్ కదా అడిగింది ఆపర్చునిటీ. హితేష్ చెప్పు నాన్న. మ్యామ్ నాకు ఫ్రైడే జరిగిన
నేచర్ గురించి చాలా నచ్చింది మ్యామ్. సార్ ఎకో ఫ్రెండ్లీ పెన్స్ ఇంకా పేపర్ తోటి మనం బ్యాగ్ ఎట్లా చేయాలి అవన్నీ చెప్పిండు టీచర్. ఇంతవరకు నాకు అవన్నీ తెలియదు టీచర్. సార్ చెప్పినాక కొంచెం ఇంట్రెస్ట్ వచ్చి గూగుల్ ఇవన్నీ సెర్చ్ చేసిన టీచర్. నైస్ నైస్, వెరీ గుడ్, గుడ్ జాబ్. ఇంకా 3 క్లాసెస్ గురించి ఉండిపోయింది. గ్రాటిట్యూడ్ చెప్పారు, ఎకో ఫ్రెండ్లీ క్లాస్ గురించి చెప్పారు, కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి చెప్పారు. ఇంకా 3 క్లాసెస్ గురించి ఉంది. ఎవరికి Ma'am. గుర్తుంది? ఎవరు చెప్పారు? మ్యామ్ సూపర్ హీరో. ఎస్ హేమాన్విత. మ్యామ్ నాకు గ్రాటిట్యూడ్ ఫస్ట్ క్లాస్ నచ్చింది మ్యామ్. ఎందుకంటే ఆ, ఫో- మా గ్రాండ్ ఫాదర్ బిజినెస్ మ్యామ్. మా గ్రాండ్ ఫాదర్ ని అడిగి నేను ఫార్మర్ నుంచి మనకి రైస్ ఎలా వస్తుంది అని అడిగాను మ్యామ్. గుడ్ గుడ్. సరే, ఇంకా మిగిలిన 3 క్లాసెస్ గుర్తులేవా? మర్చిపోయారా? మ్యామ్ Excellence. Everyone can Excellency be a and- superhero. ఓ And, పబ్లిక్ స్పీకింగ్. Excellence and పబ్లిక్ స్పీకింగ్ అచ్చా అచ్చా, 5 క్లాసెస్. public speaking is done already. అంతే అదే 5 క్లాసెస్. కరెక్టే. సో యూ కెన్ బి ఏ సూపర్ హీరో అండ్ ఎక్సలెన్స్, ఆ 2 క్లాసెస్ గురించి మిస్ అయింది. ఓకే, Excellence session you only took, mom. ఎస్. ఏం నచ్చింది మొత్తం సెషన్ లో? That explanation of the like అంటే స్టోరీ చెప్పారు కదా మా మీరు ఫస్ట్ లో ఆఫ్రికన్స్ గురించి. ఓకే ఓకే, ఆ స్టోరీ Ubuntu నాకు ఇంట్రెస్ట్ story, పెంచింది ma'am. ఎక్సలెన్స్ గురించి. గుడ్ గుడ్, గుడ్ జాబ్ చిల్డ్రన్. యూ రిమెంబర్ ద థింగ్స్ వెల్. అందరు హోంవర్క్స్ బాగా చేశారు. ఇవాళ మన స్పీకర్ వచ్చేసారమ్మా. సో ఐ జస్ట్ వాంట్ టు ఇంట్రడ్యూస్ మేడం టు యూ ఆల్. మేడం పేరు డాక్టర్ భవానీ. మేడం ఒకసారి వీడియో ఆన్ చేస్తారా? భవానీ గారు. ఓకే అండి, ఓకే ఓకే. నమస్తే మేడం, బాగున్నారు? బాగున్నానండి, నమస్తే. సో చిల్డ్రన్, ఇవాళ స్పీకర్ పేరు డాక్టర్ భవానీ గారు. మేడం హెడ్ అమ్మ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంజనీరింగ్ కెమిస్ట్రీ సాగి రామకృష్ణంరాజు ఇంజనీరింగ్ కాలేజ్ లో మేడం వర్క్ చేస్తారు. మేడం గురించి ఇంట్రడ్యూస్ చేయాలి అంటే, మేడం పిహెచ్డి చేశారు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి, గుంటూరు నుంచి. మేడంకి 19 years ఆఫ్ టీచింగ్ రీసోర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ రీసెర్చ్ ఆర్టికల్స్, చాలా రీసెర్చ్ ఆర్టికల్స్ మేడం మంచి రెప్యూటెడ్ జర్నల్స్ లో మేడం రాశారు. అండ్ దెన్ నేషనల్ ఇంటర్నేషనల్ సెమినార్స్ లో కూడా 30 papers దాకా మేడం పబ్లిష్ చేశారు. చాలా సెమినార్స్ వర్క్ షాప్స్ లో మేడం అటెండ్ అయ్యారు. సేవ్ మీ అని, యూత్ ఎంపవర్మెంట్ స్కిల్స్ ప్రోగ్రామ్ అని, హ్యాపీనెస్ కోర్స్ స్టాఫ్ కోసము, విమెన్ ఎంపవర్మెంట్ కోసము, ఇలా రకరకాల వర్క్ షాప్స్ లో ఓరియంటేషన్, ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కి జరిగే ఓరియంటేషన్ క్లాసెస్, హ్యూమన్ వాల్యూస్, ప్రొఫెషనల్ ఎథిక్స్ మీద సెమినార్స్, ఇవన్నీ కూడా చేశారు. మేడం ఇంకా కూడా ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీస్, పిఏఐఈ క్లబ్ కి చైర్మన్ గా చేస్తున్నారు. అండ్ విమెన్ ఎంపవర్మెంట్ సెల్ కి కోఆర్డినేటర్ గా వర్క్ చేస్తున్నారు. సో ఇది మేడం గురించి బ్రీఫ్ ఇంట్రడక్షన్. మేడం ఎప్పుడు పెద్ద పెద్ద పిల్లలకే ఎక్కువగా క్లాసెస్ చెప్తారు. సో ఇవాళ మీ అందరికి చెప్పబోతున్నారు. ఐ డోంట్ వాంట్ టు స్టాండ్ ఎనీమోర్ బిట్వీన్ యూ అండ్ మేడం. సో విత్ దిస్ స్మాల్ ఇంట్రడక్షన్ ఐ రిక్వెస్ట్ భవానీ మేడం టు టేక్ ద క్లాస్. And I request students not to use wrong emojis ma. కొద్దిమంది ఏవేవో బొమ్మలు పెడుతున్నారు, అలా చేయకూడదు నాన్న. ఇట్స్ a social platform. Okay, you can use only 2 things, clap and thumb. That too when needed. Thank you, Bhavani garu. Please take the session. Thank you, Srilakshmi garu, for your kind introduction about me and introducing me to our angel. గుడ్ ఈవినింగ్ మ్యామ్. Good afternoon, ma'am. గుడ్ ఆఫ్టర్నూన్. నన్ను ఒక్క నిమిషమే, శ్రీలక్ష్మి గారు ఒకసారి హోస్ట్ ఇస్తారండి నాకు. Good afternoon, ma'am. Good afternoon, ma'am. ఇచ్చే మన హోస్ట్ మీకు నేను షేర్
ఒకసారి హోస్ట్ ఒకసారి ఇస్తారండి. మీరు కోహోస్ట్ గా ఉన్నారు మేడం, కనపడుతోంది ఇక్కడ కోహోస్ట్ అని. అంటే వేరే ల్యాప్టాప్ నుంచి జాయిన్ అయిన దానికి అండి. భవానీ అని ఉంది అచ్చా, చూడండి. అది దానికి ఇచ్చాను. ఇంకో నెంబర్ ఉందా మేడం? మొబైల్ నుంచి కాకుండా ల్యాప్టాప్ నుంచి జాయిన్ అయిన దానికి పేరేం జాయిన్ కనపడుతుంది? పేరు డాక్టర్ భవానీ అని ఉంటుందండి. ఒకసారి దానికి డాక్టర్ భవానీ అని భవానీ పెట్టారు. ఉన్నది సార్. టూ భవానీస్ ఉన్నాయి. ఇంకొక పేరు కనపడుతుంది చూడండి. రీనేమ్ చేస్తాను ఉండండి మేడం. ఓకే మేడం, కనిపించింది చేస్తాను. మేడం కనపడదు. చేసాను మేడం. ఓకే ఓకే. మేడం ఆర్ యూ స్పీకింగ్ ఎనీథింగ్? మేడం మీరు మాట్లాడుతున్నారా? వాయిస్ వినిపిస్తుందా మేడం? అంటే నా కనెక్షన్ బాగలేదా, నాకు వినిపించట్లేదు, అందుకే అడిగింది. చిల్డ్రన్, ఇస్ మేడం ఆడిబుల్? No, ma'am. No, ma'am. No, ma'am. No, ma'am. ఓకే ఓకే. No, ma'am. No, ma'am. No, ma'am. No, ma'am. వినిపిస్తుందా? ఇప్పుడు వినిపిస్తుంది ma'am. ఇప్పుడు వినిపిస్తుంది. వినిపిస్తుంది మ్యామ్. ఓకే. ఇప్పుడు వినిపిస్తుంది మ్యామ్. ఓకే ఓకే, గుడ్ గుడ్. స్క్రీన్ మీద ఏముంది, ఏం కనిపిస్తుంది చెప్పండి? Aspirations Aspirations and being yourself. Being yourself. వెరీ గుడ్, వెరీ గుడ్. Attention and being yourself. ఏం కనిపిస్తుంది స్క్రీన్ పైన? life. లైఫ్ అలానే ఒక క్వశ్చన్ మార్క్. లైఫ్ లైఫ్ అంటే ఏంటి? లైఫ్ అండ్ క్వశ్చన్ మార్క్. What is life? వాట్ ఇస్ లైఫ్? ఏంటి లైఫ్ అంటే ఏంటి? 1 by 1 చెప్తారా? 1 by 1 మ్యామ్ నేను చెప్పచ్చా? చెప్పవచ్చు. మనం మన ధర్మం చేరం. ఓకే. ఎనీవన్ ఎల్స్? నిజాయితీగా ఉండడం. మన క్యారెక్టర్ ఫుల్ఫిల్ చేయడానికి. క్యారెక్టర్ ని ఫుల్ఫిల్ చేయడానికి. ఇంకా Life is a short period of time where death and birth is there. ఓకే. బయలాజికల్ లైఫ్. ఓకే. Being yourself. Being yourself is life. ఇంకా వేదాంత, అనన్య, Living happily and without any tension free journey is called life. Being yourself. A journey from birth to death is. Ma'am, can I say? చెప్తున్నాను. Ma'am, can I say? చెప్తున్నాను. A life philosophy is a coherent framework of values, beliefs, and principles that guides an individual decision, behavior, and precipitation of existence.
ఓకే. ఏంటి నువ్వు చెప్పింది మీనింగ్ ఏంటి చెప్పు. కట్కేయా? మ్యామ్ అంటే ఈరోజు మార్నింగ్ నేను ఒక బుక్ చదువుతుంటే ఈ డెఫినేషన్ దొరికింది మ్యామ్, కానీ దీనికి కరెక్ట్ మీనింగ్ తెలియదు. ఈరోజు ఓకే. మార్నింగ్ ఒక శరీరం అనే బుక్ చదువుతుంటే ఈ కొటేషన్ చదివాను మ్యామ్. వెరీ గుడ్ నాన్న. మ్యామ్ నేను చెప్పొచ్చు ఒకసారి. చెప్పు నాన్న. The journey which begins from birth and ends at death is called life. ఓకే. తన్విక నువ్వు చెప్తావా? నిజాయితీగా ఉండడం మ్యామ్. నిజాయితీగా ఉండడం. ఓకే. సో సపోజ్ మనము మన ఫ్రెండ్ చెప్పాడు కదా, పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు లీవ్ చేసేదే లైఫ్ అని అన్నాడు కదా. సో ఇప్పుడు మనం ఈ సో ఇప్పుడు మనం మనం ఈ లివ్ చేసే లైఫ్ లో ఎలా ఉండాలి, మనకి ఏం కావాలి? హ్యాపీగా అందరినీ హ్యాపీగా పెట్టుకోవాలి. Ma'am, being ourselves happy and make knowledge and happy. Knowledge and happy. Ma'am, being ourselves happy and making others also happy. Okay. సో ఇప్పుడు మన లైఫ్ లో అంటే మనకి అసలు ఏం కావాలి? మ్యామ్ అవర్ ఆల్సో హ్యాపీ మ్యామ్. మన లైఫ్ లో మనము ఒక పెద్ద స్టేజ్ లో ఒక పెద్ద పొజిషన్ లో ఉండి అందరూ గుర్తు పెట్టుకోవాలి అనే ఒక గోల్ ఉంటుంది మ్యామ్ ప్రతి మనిషి లైఫ్ లో. మనం రీచ్ అవ్వడానికి ఒక గోల్ ఉంటుంది మ్యామ్. మ్యామ్ మనము హ్యాపీగా ఉండాలి, అలానే వేరే వాళ్ళని హ్యాపీగా ఉంచాలి మ్యామ్. ఇప్పుడు మనం హ్యాపీగా ఉండాలి, ఇంకా వేరే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా హ్యాపీ చేయాలి మ్యామ్. ఓకే. మీరందరూ ఆన్సర్స్ ఇచ్చారు కదా, ఇప్పుడు ఒకసారి చూడండి. ఇప్పుడు మన లైఫ్ లో ఏమేం చేస్తా ఉంటాము హ్యాపీగా ఉండడం కోసం? మనకు కావాల్సింది తెచ్చుకోవడానికి చాలా కష్టపడుతుంది. ఆడుకుంటాము. ఓకే. ఇంకేం చేస్తాము? ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తాం. Ma'am, do some funny experiments. ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తాం మ్యామ్. ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తారు. ఓకే. ఇంకా అవుట్డోర్ యాక్టివిటీస్ చేస్తాం మ్యామ్. కొత్త విషయాలు నేర్చుకుంటాం మ్యామ్. కొత్త నేర్చుకుంటాం, లెర్నింగ్ చేస్తాము. ఇంకా ఇంకేం చేస్తాము? చదువుకుంటారు. ఓకే, వెరీ గుడ్. ఇంకేం చేస్తాము? టైం విత్ అవర్ పేరెంట్స్. కొంతమందికి ఫుడ్ తింటుంటే కూడా హ్యాపీనెస్ వస్తుంది. ఫుడ్ తింటుంటే కూడా హ్యాపీనెస్ వస్తుంది. సూపర్. ఇంకా డ్రాయింగ్ చేసుకుంటాం మ్యామ్. మనం చాలా థింగ్స్ చేస్తాం మ్యామ్ రోజు, మనల్ని హ్యాపీగా చేసే థింగ్స్ మ్యామ్. మ్యామ్ ఇంకా పేరెంట్స్ ని హెల్ప్ చేయడం మ్యామ్. స్క్రీన్ కనిపిస్తుంది కదా, ఏం కనిపిస్తుంది? ఏంటి మన ఆస్పిరేషన్స్? మీ ఆస్పిరేషన్స్ ఏంటో బుక్ మీద రాస్తారా? మ్యామ్ ఆస్పిరేషన్స్ అంటే ఏంటి మ్యామ్?
యాస్పిరేషన్స్ అంటే గనక మీరు మీకు ఏం కావాలి, మీరు ఏం అవ్వాలనుకుంటున్నారు? తొక్కలన్నీ డస్ట్బిన్ లో పడే. Ma'am, like our dreams to ఆ, achieve our మీకు టీచర్ నేను క్రికెటర్ మీరు ఏం అవ్వాలనుకుంటున్నారు? మీకు ఏమేమి కావాలి, మీకు ఏమేమి కావాలి అవన్నీ లిస్ట్ రాయండి. మ్యామ్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. మ్యామ్ మీ వాయిస్ వినిపించట్లా. మీకు ఏమేమి కావాలనుకుంటున్నారు? వినిపిస్తుందా? ఇప్పుడు వినిపిస్తుందా? మాకు వినిపిస్తుంది. ఇప్పుడు వినిపిస్తుంది మ్యామ్. వినిపిస్తుంది మ్యామ్. మీ దగ్గర ఉన్న బుక్ మీద రాయండి. మీకు ఏమి ఆస్పిరేషన్స్ ఉన్నాయి, మీకు ఏం కావాలి, మీరు ఏం అవ్వాలనుకుంటున్నారు అని రాయండి లిస్ట్. నువ్వు గట్టిగాను గట్టిగా ఎరిగిపోతుంది. బుక్ మీద రాసి నాకు ఇలా చూపించండి స్క్రీన్ పైన. యాస్పిరేషన్స్ అంటే కనుక మీరు ఏం అవ్వాలని అనుకుంటున్నారు, మీకు ఏం కావాలని అనుకుంటున్నారు, మీరు ఎలా ఉండాలని అనుకుంటున్నారు, ఇవన్నీ మీ యాస్పిరేషన్స్ అవుతాయి. నాకు ఒక పెద్ద కార్ కావాలని అనుకుంటున్నాను పెద్దయ్యాక. Mom, I finished writing. నాకు ఇలా చూపించి స్క్రీన్ పైన చూపించండి బుక్. ఏం రాసావు అనన్య? చదువు నీ బుక్ మీద రాసింది. My aspiration is to become a world-renowned scientist and a world-renowned artist also. మ్యామ్ నేను రాశాను మ్యామ్. చెప్పు. Ma'am, I want to become a civil engineer and if not, I want to become a director. Ma'am, I also wrote. Ma'am, can I tell? చెప్పు. Ma'am, my aim is to become a cricketer, ma'am. ఓకే. Ma'am, my cricketer and collector, ma'am. అవ్వాలనుకుంటున్నా టీచర్. Ma'am, my goal is to become a teacher, ma'am. మ్యామ్ నేను చెప్పచ్చా? ఓకే మ్యామ్ నేను చెప్పచ్చా? చెప్పచ్చు. Ma'am, Ma'am, my చెప్పండి. dream is to become world famous goalkeeper. టీచర్ చెప్పచ్చా? చెప్పండి నన్ను హ్యాండ్ రైస్ చెప్పండి. Ma'am, I want to become IAS, ma'am. వెరీ గుడ్. become a police, ma'am. Ma'am, ఓకే. my goal పోలీస్. is to be a doctor. టీచర్ మై Okay. గోల్ ఇస్ క్రికెటర్ టీచర్. ఓకే క్రికెటర్. టీచర్ మై గోల్ ఇస్ క్రికెట్ టీచర్. ఓకే క్రికెటర్. ఓకే My goal ఓకే. is సో to అందరు become a ఫినిష్ doctor. చేసేసారా? కంప్లీట్ చేసేసారా అందరూ? yes ma'am. Ma'am. Yes, ma'am. ఓన్లీ క్రికెటర్ అవ్వాలి, no. లేకపోతే సైంటిస్ట్ అవ్వాలి, లేకపోతే కనుక మ్యామ్ నేను చెప్పచ్చా? ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి. మీరు రాశారు కదా. To become a successful person. సక్సెస్ఫుల్ పర్సన్ అని రాశారు కదా. ఇప్పుడు ఇంకేం కావాలి మీ లైఫ్ లో? అదొక్కటేనా, ఇంకేమైనా కావాలా? మళ్ళీ క్లాస్ Ma'am, family, ma'am. Spending time with my family. గోల్ సాధించడంతో అలానే హ్యాపీనెస్ కావాలి. ఓకే. సో ఇప్పుడు మీరు రాస్తారు కదా, మీరు ఏం రాశారో దానిపైన వై అని పెట్టండి. ఎందుకు అది అవ్వాలి? వై యు వాంట్ టు బికమ్ దట్? Ma'am, ఎందుకు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి? మ్యామ్ అయిపోయింది మ్యామ్. అయింది కదా. ఇప్పుడు దాని పక్కన వై అని పెట్టుకోండి. బుక్ లో వై అని పెట్టుకుని ఎందుకు అదే అయిపోయింది మ్యామ్. ఎందుకు నేను సివిల్ ఇంజనీర్ ఎందుకు అవ్వాలనుకుంటున్నా అంటే నాకు హిస్టరీని స్టడీ చేయడం ఇష్టం మ్యామ్. అలానే నాకు రాక్స్ కలెక్ట్ చేయడం కూడా ఇష్టం మ్యామ్.
సో ఎందుకు రాక్స్ కలెక్ట్ చేయటం ఇస్తున్నారు? ఏం చేస్తావు రాక్స్ కలెక్ట్ చేసి? ఎందుకు అంటే రాక్స్ కలెక్ట్ మ్యామ్ నేను చేయాలనుకుంటున్నావు? నార్మల్ రాక్స్ కలెక్ట్ చేయను మ్యామ్, డిఫరెంట్ షేప్స్ లో ఉన్నవి నేను ఆల్రెడీ 3 జెమ్స్ ని కూడా కలెక్ట్ చేశాను మ్యామ్, పర్పుల్ కలర్వి. ఎందుకు? అంటే నాకు అవి చూడడానికి కొంచెం ఒక ఫీలింగ్ వస్తుంది మ్యామ్. నాకు అలాంటి డిఫరెంట్ చూసినప్పుడు అదే భలే ఉంది, తీసుకెళ్తే బాగుంటది అని చెప్పి అలా ఒక ఫీలింగ్ వస్తుంది. సో ఆ ఫీలింగ్ వస్తే నీకేంటి? ఎందుకు ఆ ఫీలింగ్ ఎందుకు కావాలి నీకు? మ్యామ్ కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి మ్యామ్, కొన్ని ఫీలింగ్స్ మనల్ని చాలా హ్యాపీగా ఉంచుతాయి మ్యామ్. ఓకే మ్యామ్. సో నువ్వు హ్యాపీగా ఉండడం కోసము నువ్వు సివిల్ ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నావు, అంతేనా? ఎస్ మ్యామ్. ఓకే Ma'am, can I? నా Ma'am, చెప్పు. can I? చెప్పు నాన్న, చెప్పు. Ma'am, I want to become a cricketer to become famous all around the world. సో వరల్డ్ మొత్తంలో ఫేమస్ అయ్యావు. ఎందుకు ఫేమస్ అవ్వాలి? Ma'am, so I get fans, ma'am. ఫ్యాన్స్ గోల్డ్ మంది నీకు ఫ్యాన్స్ వస్తారు. ఎందుకు కావాలి నీకు గోల్డ్ ఫ్యాన్స్? Ma'am, then I feel very energetic. ఎందుకు ఎనర్జెటిక్ గా ఉండాలి? నేను చెప్పొచ్చా? కంప్లీట్ చేయని. ఎందుకు? Ma'am, to see that crowd. Ma'am, to see that crowd, my mind feels energetic. ఓకే, మీ మైండ్ ఎనర్జెటిక్ గా ఎందుకు కావాలి నీకు? Ma'am, because many people watch me. చాలా మంది నిన్ను చూసారు. ఎందుకు వాళ్ళందరూ చూస్తే నీకేంటి? Ma'am, మ్యామ్ నేను చెప్పొచ్చా? ఒకసారి మీరు అందరూ రాశారు కదా నోట్బుక్ లో, దాని పక్కనే వై అని రాయండి, ఎందుకని రాయండి. ఇంకొక ఆన్సర్ వస్తుంది కదా, అగైన్ వై అని రాయండి. మీరు ఏమేమి ఆస్పిరేషన్స్ రాశారో అన్నిటి పక్కన వై అని రాయండి. ఏం ఆన్సర్ వచ్చిందో దాన్ని మళ్ళీ అగైన్ వై అని రాయండి. అయ్యా అవ్వాలనుకుంటున్నారు? ఎందుకు మీరు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనుకున్నారు? ఎందుకు ఇంజనీర్ అవ్వాలని అనుకున్నారు? ఎందుకు సైంటిస్ట్ అవ్వాలని అనుకుంటున్నారు? హ్యాపీనెస్. మ్యామ్ కెన్ ఐ ఆన్సర్ మ్యామ్? కంప్లీట్ చేస్తావా? వై అని చెప్పి కంప్లీట్ చేస్తావా? మ్యామ్ నేను చెప్పొచ్చా? చెప్పు. My goal is to become an orthopedic doctor because I could help people who are injured. ఆరాధ్య, నువ్వేనా మాట్లాడుతున్నది? అవును మ్యామ్. ఓకే. మ్యామ్ కెన్ ఐ? Ma'am, can I? హితేష్, నువ్వు మాట్లాడతావా? ఎస్ మ్యామ్. చెప్పు హితేష్, చెప్పు. మ్యామ్ నాకెందుకు క్రికెటర్ అవ్వాలనిపించింది అంటే మా ఫ్యామిలీ మొత్తం క్రికెటర్సే మ్యామ్. మా డాడీ, మా అన్న, మా ఫోర్ అన్న వాళ్ళు కూడా క్రికెటర్స్. టీచర్ కానీ నాకు ఫుల్ మొత్తం ఎంకరేజ్మెంట్ వస్తుంది టీచర్ వాళ్ళని చూస్తే. అందుకనే చిన్నప్పటికెళ్ళి క్రికెటర్ అవ్వాలని గోల్ పెట్టుకున్న టీచర్ నేను. ఓకే, చెప్పొచ్చా మ్యామ్? Ma'am, can I? గుడ్. నాన్న, ఇప్పుడు సపోజ్ క్రికెటర్ అయ్యారు, లేకపోతే ఆర్థోపెడిక్స్ డాక్టర్ అయ్యారు, లేదు అంటే కనుక ఇంకా సంథింగ్ ఎల్స్, ఇలా ఏదైనా ఒక యూ వాంట్ టు బికమ్ లైక్ దట్ అనుకుంటున్నారు కదా.
దాని నుంచి మీరు ఏం చేయాలని అనుకుంటున్నారు, లేదా ఏం పొందాలని అనుకుంటున్నారు, దాని నుంచి ఏం కావాలి మనకి? మ్యామ్, నేను సైంటిస్ట్ అవ్వాలని ఎందుకు అనుకుంటున్నా అంటే నేను ఒక కొత్త కెమికల్ ని మరీ క్యూరీ లాగా ఇన్స్పిరేషన్ తీసుకొని ఏదైనా కొత్త కెమికల్ ఇన్వెంట్ చేద్దాము అనుకుంటున్నా మ్యామ్. మ్యామ్ నేను టీచర్ అవ్వాలనుకుంటున్నాను, ఎందుకంటే పిల్లల్ని హ్యాపీగా ఉంచొచ్చు, ఇంకా వాళ్ళు కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటారు కదా మ్యామ్. మ్యామ్ నేను చెప్పొచ్చా? చెప్తున్నాను. నేను గోల్ కీపర్ అవుదాం అనుకుంటున్నాను. ఎందుకు? ఎందుకంటే గోల్ కీపింగ్ అంటే ఇష్టం. ఇంకా నాకు ఇండియాని ఫేమస్ చేయాలని ఉంది ఫుట్బాల్ కి. ఓకే. సో ఇండియా ఇప్పుడు ఓన్లీ మన క్రికెట్ కే మ్యామ్ ఫేమస్, కానీ నేను ఫుట్బాల్ కి ఐఏఎస్ కాదు. అవ్వాలనుకుంటున్నాను మ్యామ్. ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనుకుంటున్నావు. సో ఏం ఎందుకు చేయాలనుకుంటున్నావు? ఏం చేయాలనుకుంటున్నావు? మ్యామ్ నేను క్రికెటర్ అయ్యి నెక్స్ట్ గాడ్ ఆఫ్ ది క్రికెట్ అవ్వాలనుకుంటున్నా టీచర్. ఓకే ఓకే, గుడ్. Becoming a cricketer, ma'am, we can buy a luxury cars like that with that money. ఓకే. సో ఇప్పుడు మ్యామ్ అన్- నేను ఇప్పుడు- క్రికెట్ ఇప్పుడున్న అందరికీ కూడా ఏదో ఒక ఆస్పిరేషన్ ఉంది కదా, టు వాంట్ టు బికమ్ సంథింగ్ కదా. సో ఇప్పుడు మీరు ఏదో అవ్వాలని అనుకున్నారు కదా, అలా అవ్వడమే మీ మీ ఫైనల్ గోలా? I want to become farmer. అయిన తర్వాత ఏమైనా కూడా కావాలా మీకు? మ్యామ్, కెన్ యూ రిపీట్ ద క్వశ్చన్? అదొక్కటే మ్యామ్. సపోజ్ మీరు సైంటిస్ట్ అవ్వాలి, సైంటిస్ట్ అయ్యి మంచి కెమికల్ ఏదో డెవలప్ చేయాలి, ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి ఏదో సర్వీస్ చేయాలి, క్రికెటర్ అయ్యి ఇండియన్ ఫేమస్ క్రికెటర్ అవ్వాలి. దాంతో మీ ఆస్పిరేషన్ కంప్లీట్ అయిపోయిందా? ఇంకేమైనా కూడా కావాలా మీకు అవి కంప్లీట్ చేసిన తర్వాత? అదే మీ మెయిన్. కావాలి మ్యామ్. సైంటిస్ట్ చాలా అవుదాం అనుకుంటున్నా మ్యామ్. అంటే సైంటిస్ట్ అంటే నాట్ లైక్ అ నార్మల్ పర్సన్, అంటే వరల్డ్ అంతా గుర్తుంచుకోవాలి. లైక్ ఆల్బర్ట్ ఐన్స్టైన్ అండ్ ఇంకా చాలా మంది ఉంటారు కదా, థామస్ ఎడిసన్ ఇలాంటి వాళ్ళు. మ్యామ్ అలా మనము ఎన్ని మనం అచీవ్ చేసినా కూడా మనకి చాలా ఆస్పిరేషన్స్ ఉంటాయి మ్యామ్. మరి అది కావాలి అనిపిస్తుంది మ్యామ్ ఎన్ని చేసినా. సో ఇప్పుడు మీరు ఇవి కావాలనుకున్నారు కదా, ఇవి అంటే మీరు కెరియర్ పరంగా ఇలా అవ్వాలి అని అనుకుంటున్నారు కదా, పెద్దయ్యాక ఇలా అవ్వాలని అనుకుంటున్నారు కదా, ఇంకేం కావాలి మీకు? మ్యామ్ నాకు ఇంకొకటి కూడా కావాలి మ్యామ్. మా డాడీ క్రికెటర్ ఇంకా ఆర్టిస్ట్. నాకు డ్రాయింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ టీచర్. అందుకనే నాకు హాబీ కూడా ఒక డ్రాయింగ్ టీచర్. డైలీ ఏమైనా కావాలంటే డ్రాయింగే గుర్తు. ఇప్పుడు క్రికెట్ అంటే బయట గ్రౌండ్లో ఆడితే అందరు తిడుతూనే ఉన్నారు టీచర్. ఇంట్లో ఆడదామంటే అందరు అద్దలు పలుతాయి అవి ఇవి అంటే జస్ట్ ఒక డ్రాయింగ్ ఒకటి గుర్తొచ్చి డ్రాయింగ్ నేర్చుకునే టీచర్ నేను. ఓకే. సో ఇప్పుడు మనకి లైఫ్ లో ఏమేం కావాలి? అసలు ఏం కావాలి మ్యామ్? క్రికెట్ మనకి ఏం ఇంకా కావాలి? డ్రాయింగ్ టీచర్. క్రికెట్ ఇంకా డ్రాయింగ్. మ్యామ్, మనుషులు అంటే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఒకటి వచ్చాక ఇంకోటి కావాలి అన్నట్టు ఉంటుంది మ్యామ్. ఇప్పుడు మనం సైంటిస్ట్ అయినా ఆర్టిస్ట్ కావాలని ఉంటుంది, ఆర్టిస్ట్ అయ్యాక ఇంకేదో చేయాలని ఉంటుంది. అలా మొత్తం లిస్ట్ ఆగిపోదు మ్యామ్. మనకి ఏ ఒకటి కావాలని ఉంటుంది కదా. సో Ma'am, like, ma'am, after becoming a cricketer, we get so much money, ma'am. With that, I want to buy many cars, ma'am. సో మనకి ఏం కావాలి? మంచి పొజిషన్ కావాలి, పవర్ కావాలి, మనం సర్వీస్ చేయాలి. ఓకే, లేదు మనీ కావాలి, వాళ్ళు వస్తువులు కావాలి, మంచి ఫ్రెండ్స్ కావాలి మనకి, ఇంకా టేస్టీ ఫుడ్, హెల్దీ ఫుడ్ కావాలి. ఇవన్నీ కావాలో వద్దా మనకి? ఓన్లీ ఐఏఎస్ ఆఫీసరు, క్రికెటరు ఈ ఒకటేనా? ఇంకే ఇవన్నీ కూడా కావాలా? ఇవన్నీ కూడా కావాలి. ఇవన్నీ కూడా కావాలి టీచర్ మనకి.
ఇవన్నీ కూడా ఇవన్నీ కావాలా? కూడా కావాలి మ్యామ్. ఇవన్నీ కూడా మరి మీ కావాలి. మరి మీ ఆస్పిరేషన్స్ లో మీ బుక్ లో ఇవన్నీ రాసారా? అన్ని కావాలి. ఏమేం కావాలి ఇప్పుడు రాయండి, మీ బుక్ లో రాయండి. ఏం కావాలి మీకు రాయండి. ఏమేం కావాలి మీకు? Mom, I'm done. సో మనకి ఏమేం కావాలి, అందులో ఏమేమి ఉన్నాయి చెప్పండి. ఒక హ్యాండ్ రైస్ చేసి చెప్పండి. Ma'am, తన్విక నువ్వు na చెప్పు, ఏం first రాసావు? నాలెడ్జ్, టేస్టీ ఫుడ్, తన్విక అని చెప్పు. గుడ్ పొజిషన్, మ్యామ్. గుడ్ పొజిషన్, టేస్టీ ఫుడ్, నాలెడ్జ్. నాలెడ్జ్. మ్యామ్ నాకు ఇంకొకటి ఉంది. ma'am, can you చెప్పు. answer? చెప్తున్నాను. నేచర్ ముందులాగా అయిపోయి ఇంకా మంచిగా హెల్తీగా క్లీన్ గా అందరూ హెల్తీగా క్లీన్ గా ఉండాలని ఉంది. ఐ వాంట్ నాలెడ్జ్. మ్యామ్ నాకు కూడా ఇంకోటి అవ్వాలని ఉంది మ్యామ్. పీస్ మ్మ్. మ్యామ్. అది ఏంటంటే నేను నా టేస్ట్ కి తగ్గట్టుగా క్యాండీస్ అవన్నీ ఒక మ్యానుఫ్యాక్చర్ చేసి ఫుడ్ కంపెనీ పెట్టాలని ఉంది మ్యామ్. ఓకే, వెరీ గుడ్. Ma'am, కెన్ ఐ స్పీక్? నాకు ఫుడ్, వాటర్, నాలెడ్జ్, పవర్, రెస్పెక్ట్ అండ్ నచ్చిన హౌస్ అండ్ ఆల్ ఫెసిలిటీస్ మనకు కావాల్సినవన్నీ ఐ వాంట్ మ్యామ్. మ్యామ్ ఐ వాంట్ హ్యాపీనెస్ మ్యామ్. ఓకే, అందరు రాసారా? బుక్ లో రాసారా మొత్తం అందరూ? ఏమేం కావాలో రాసారు కదా? ఎస్ మ్యామ్. సో మీరు రాసిన దాంట్లో ఇవి ఉన్నాయో లేదో చెక్ చేయండి. మనకి ఫిజికల్ ఫెసిలిటీస్ కావాలి. అంటే ఫిజికల్ ఫెసిలిటీస్ అంటే ఏమైనా కొన్ని వస్తువులు కావాలా వద్దా అందరికి? ఓకే, అలాగే మనకి ఫ్రెండ్స్ కావాలి, మంచి ఫ్రెండ్స్ కావాలి, అవునా వద్దా? ఓకే, నాలెడ్జ్ కూడా కావాలి, అవునా? సో ఈ మూడు కావాలా మనకి? ఈ మూడు ఆస్పిరేషన్స్ లో ఉందా? మన ఆస్పిరేషన్స్ లో ఉన్నాయా మూడు? ఫిజికల్ ఫెసిలిటీస్ కావాలి, రిలేషన్స్ కావాలి, అండర్స్టాండింగ్ కావాలి, ఇవన్నీ ఉన్నాయి కదా? ఇప్పుడు మీకు మీ లైఫ్ లాంగ్ ఫ్రెండ్ ఎవరైతే ఉండాలని అనుకుంటున్నారు, ఆ ఫ్రెండ్ లో ఏం క్వాలిటీస్ ఉంటే మీకు నచ్చుతారు? లైఫ్ లాంగ్ ఫ్రెండ్ లో ఏం క్వాలిటీస్ ఉండాలి? బుక్ మీద రాయండి, మీ లైఫ్ లాంగ్ ఫ్రెండ్ లో ఏం క్వాలిటీస్ ఉండాలో. ముందు నోట్ చేయండి, బుక్ లో నోట్ చేయండి, లైఫ్ లాంగ్ ఫ్రెండ్ లో ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి? మ్యామ్ నాది అయిపోయింది మ్యామ్. చెప్తున్నాను నువ్వు. నాకు తను కైండ్ గా ఉండాలి, అలానే తను చీట్ ఎప్పుడు చేయకూడదు, అలానే తను అందరికి డొనేట్ చేస్తూ ఉండాలి, అలానే నాతో హ్యాపీగా ఉండాలి, అలానే ఏ గొడవలు తను పెట్టకూడదు. మ్యామ్ కెన్ ఐ టెల్ మ్యామ్? చెప్తున్నాను. మ్యామ్ నాలెడ్జ్, కైండ్నెస్, లాయల్టీ, షేరింగ్నెస్. మ్యామ్ దట్స్ ఇట్ మ్యామ్. షేరింగ్ Ma'am? చేయాలి. మ్యామ్ కెన్ ఐ? Understanding, care, respect, kindness and loyalty. ఓకే, కెన్ ఐ టెల్ మ్యామ్? మ్యామ్ కెన్ ఐ టెల్?
చెప్పు చెప్పు మ్యామ్ మా ఫ్రెండ్ కి ఏమైనా అయితే హెల్ప్ చేయాలి మ్యామ్. మా ఇద్దరికి ఏమైనా భయం వస్తే ఇద్దరం కలిసి వెళ్తాం మ్యామ్. ఓకే సో ఇప్పుడు చెప్పండి. మ్యామ్ రెస్పెక్ట్, కైండ్, నో బులింగ్, లాయల్, కేర్. మ్యామ్ రెస్పెక్ట్ అండ్ మా ఫ్రెండ్ రెస్పెక్ట్ ఉండాలి, కైండ్ ఉండాలి, ఇంకా మంచిగా ఫ్రెండ్లీగా ఉండాలి. మా ఫ్రెండ్ లాయల్టీగా ఉండాలి. మా ఫ్రెండ్ ఎప్పుడు ఏమైనా థింగ్స్ తెచ్చుకుంటే మనం అడిగితే షేర్ చేసేలాగా ఉండాలి. ఎప్పుడు దేనికి ఇంకా కైండ్నెస్ ఉండాలి మ్యామ్. మ్యామ్ నేను చెప్పొచ్చా? చెప్పు ఆరాధ్య. రెస్పెక్ట్ ఇవ్వాలా, కైండ్నెస్ ఇవ్వాలా, నాలెడ్జ్ ఉండాలా, చీట్ కేర్ ఉండాలా, లవ్ ఉండాలా, అంటే ట్రూ ఫ్రెండ్ లాగా చెప్పొచ్చా? సో ఇప్పుడు మీ అందరూ రాస్తారు కదా, మీ నోట్స్ లో ఇలా ఉన్నాయేమో చూడండి. మీరు అందరు రాసిన దాంట్లో కామన్ గా ఉన్నవి చూడండి. ఎలా ఉండాలి లైఫ్ లాంగ్ ఫ్రెండ్ లో క్వాలిటీస్? కేరింగ్ గా ఉండాలి, రెస్పాన్సిబుల్ గా ఉండాలి, కైండ్నెస్ తో ఉండాలి, ఓకే, హెల్పింగ్ గా ఉండాలి, ట్రూత్ఫుల్ గా ఉండాలి. టీచర్ అందరితో కేర్లెస్నెస్ ఉండాలి. సపోర్ట్, ట్రస్ట్ అండ్ హానెస్ట్ మ్యామ్. టీచర్ అందరికి సపోర్ట్ చేయాలి. టీచర్ అందరికి సపోర్టింగ్ గా ఉండాలి, ట్రస్ట్ఫుల్ గా ఉండాలి, కండిషనల్ సపోర్ట్, ట్రస్ట్ అండ్ అండర్స్టాండింగ్, రెస్పెక్ట్ అండ్ హానెస్టీ మ్యామ్. రెస్పెక్ట్ ఇవ్వాలి, మనకి హానెస్ట్ గా ఉండాలి. ఇవన్నీ చెప్పారు కదా. అండర్స్టాండింగ్, ఇవన్నీ కేర్, రెస్పెక్ట్, కైండ్నెస్, లాయల్టీ, రెస్పాన్సిబిలిటీ, ట్రస్ట్ అండ్ హానెస్టీ. ఓకే, సో ఇప్పుడు ఇవన్నీ మనుషుల్లో ఉండే వాల్యూస్ అయినా ఇంకేమన్నా వేరే ఎవరికైనా ఉండేవా? మనుషులకు ఉండేవైనా మనుషులకు ఉండేవా? ఇవన్నీ ఎవరిలో ఉండొచ్చు, ఉండకపో కానీ ఉండాలా వద్దా మనుషులు? ఉండాలి టీచర్. ఇవన్నీ కంపల్సరీ ఉండాలి మా. ఇవన్నీ కంపల్సరీ ఉండాలా మనిషికి? ఉండాలి టీచర్, కంపల్సరీ సో ఇప్పుడు ఇలాంటి వాల్యూస్ ఉంటే వాళ్ళతో మనకి ఫ్రెండ్ లాగా అనిపిస్తారా? లేదు అంటే గనక ఇలాంటి వాల్యూస్ లేవు, మంచి క్రికెటర్ అయిపోయాడు, ఇలాంటి వాల్యూస్ లేవు, మంచి సైంటిస్ట్ అయిపోయాడు, ఇలాంటి వాల్యూస్ ఏం లేవు, ఒక మంచి ఐఏఎస్ ఆఫీసర్ అయిపోయారు, ఇలాంటి వాల్యూస్ ఏం లేవు, ఓకే, ఒక టీచర్ అయిపోయారు, అప్పుడు ఏమైనా వాళ్ళ నుంచి ఏమైనా హెల్ప్ అవుతుందా? వాళ్ళకి ఫ్రెండ్స్ ఉంటారా అప్పుడు అలా ఉంటే? నో మ్యామ్. నో మ్యామ్. Ma'am, first we should have the courage and then think of others, ma'am. సో ఈ వాల్యూస్ అన్ని మనకు ఉండాలా వద్దా? అందరికీ ఉండాలి. ఎప్పుడెప్పుడు ఈ వాల్యూస్ మనలో ఎక్స్ప్రెస్ చేయలేము? ఈ వాల్యూస్ ని మన నుంచి ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేయలేము? సమ్ టైమ్స్ ఎక్స్ప్రెస్ చేయలేము కదా. హెల్ప్లెస్ గా ఉన్నప్పుడు, యాంగ్రీగా ఉన్నప్పుడు, కష్టమైన పరిస్థితుల్లో యాంగ్రీగా ఉన్నప్పుడు, హెల్ప్లెస్ పొజిషన్ ఉన్నప్పుడు, హెల్ప్లెస్ గా ఉన్నప్పుడు ఇంకెప్పుడు? సో మరి ఇప్పుడు మనము ఈ వాల్యూస్ అన్ని మనలో ఉంచుకోవడానికి ఏమైనా ఎఫర్ట్స్ పెడుతున్నామా? లేదు అంటే కనుక ఎఫర్ట్స్ అన్ని కూడా ఇంక దేనికైనా పెడుతున్నామా? ఈ వాల్యూస్ ఏంటి అనేది మనకి తెలియాలా వద్దా?
తెలియాలి తెలియాలి మ్యామ్. తెలియాలి కదా తెలియాలి మ్యామ్ తెలియాలి మ్యామ్ తెలియాలి అవునా సో ఒక పని చేద్దామా ఇప్పుడు మనము ఇంకొక వీడియో పెడతాను వీడియోలో డాన్స్ వస్తుంది దానిలో ఉన్నది ఉన్నట్టు డాన్స్ చేయాలి ఓకేనా అందరికి ఓకేనా ఓకే మ్యామ్ ఓకే మ్యామ్ ప్రియా అందరు రెడీ అవ్వండి ఒకసారి అందరూ మైకేల్ జాక్సన్ స్టెప్స్ వేయలేం మ్యామ్. మీరు ఎలా వేయగలిగితే అలా వేయండి ఓకేనా ఎంతవరకు చేయగలిగితే అంతవరకు మీరున్న చోటే నుంచోండి లెగ్స్ మీద అందరు నుంచోండి లెగ్స్ నుంచోండి పొజిషన్ తీసుకున్నారు అందరూ ప్లేస్ ఉంది కదా మీ దగ్గర నుంచోడానికి ప్లేస్ ఉంది కదా సో ఎంతవరకు చేయగలిగితే అందరూ పార్టిసిపేట్ చేయాలి మరి అందరూ ఓకే నాకు ఆ క్లాసికల్ డాన్స్ మనం ఏదో తెలుసుకుందాం అనుకుంటున్నాం కదా మ్యామ్ నేను క్లాసికల్ డాన్స్ చేస్తాను. నేను క్లాసికల్ డాన్స్ చేస్తాను డాన్స్ గుడ్ వెరీ గుడ్ సో నెక్స్ట్ ఇంకొక డాన్సర్ ఇది చేయండి డన్ మ్యామ్. ఇప్పుడు ఇంకొక మ్యూజిక్ ప్లే చేస్తాను మీ ఇష్టం మీకు ఎలా చేయగలిగితే అలా ఆ మ్యూజిక్ కి తగ్గట్టు చేయండి ఏమి ఇంకొకరి గురించి ఇమిటేట్ చేయాల్సిన పని లేదు కష్టంగా ఉంది కొంచెం కష్టంగా ఉంది మేడం ప్లే అవ్వట్లేదు మ్యూజిక్ కి తగ్గట్టు dance చేయండి. మీ ఇష్టం బాడీ ఎలా మూవ్ అయితే అలా భవాని మేడం డాన్స్ సో ఇప్పుడు ఒకసారి చూడండి మళ్ళీ ఇంకొకసారి ప్లే చేస్తాను ఇది ఆ మ్యూజిక్ కి తగ్గట్టు మీరు బాడీని ఎలా మూవ్ చేయాలంటే అలా మూవ్ చేసి డాన్స్ చేయండి ఓకేనా ఎవ్రీవన్ షుడ్ పార్టిసిపేట్ అనన్య ఆరాధ్య అందరు చూడండి మ్యామ్ మ్యూజిక్ వినిపించట్లేదు మ్యామ్. మ్యామ్ వీడియో కూడా మ్యూజిక్ లేదు వీడియో లేదు మ్యామ్ మ్యూజిక్ లేదు వీడియో లేదు మ్యామ్. లేదు మ్యామ్ మ్యూజిక్ లేదు వీడియో లేదు మ్యూజిక్ లేదు తాతయ్యకి ఇది మొత్తం నీట్గా మంచి మ్యూజిక్ వీడియో రెండు రావట్లేదు మ్యామ్
మ్యామ్ మ్యూజిక్ వీడియో రెండు రావట్లేదు మ్యామ్. ఒక్క నిమిషం ఆగండి. మ్యామ్ మాకు వినిపిస్తలే మ్యామ్. మ్యామ్ నాకు వీడియో వస్తలేదు, మ్యూజిక్ కూడా లేదు మ్యామ్. ఒక్క నిమిషం నాన్న మేడం మ్యామ్ అరేంజ్ మ్యూజిక్ వీడియో రావట్లేదు మ్యామ్. ఒక్క నిమిషం నాన్న మేడం ఇంకా పెట్టలేదు, పెడుతున్నారు, జస్ట్ వెయిట్. Okay, good. కానీ ఇక్కడ చూడండి, మీరు డాన్స్ వేశారు కదా, కొంతమంది అయినా చేశారు కదా. సో మీరు మైకేల్ జాక్సన్ లాగా డాన్స్ చేయడానికి కంఫర్టబుల్ గా ఉన్నారా? లేకపోతే కనుక కొరియర్ భరతనాట్యం డాన్స్ ఉంది కదా, అది చేయడానికి కంఫర్టబుల్ గా ఉన్నారా? లేదా మీకు మ్యామ్ మ్యూజిక్ పెట్టి మీ భరతనాట్యం డాన్స్ మ్యామ్. ఇష్టమైన బాడీ మూమెంట్ ని మీరు చేయగలగడం అంటే భరతనాట్యం మ్యామ్. ఏది కంఫర్టబుల్ గా ఉన్నారు? మ్యామ్ మైకేల్ భరతనాట్యం కూచిపూడి మ్యామ్. క్లాసికల్ డాన్స్ మ్యామ్. క్లాసికల్ డాన్స్ మ్యామ్. మ్యామ్ మైకేల్ జాక్సన్ స్ట్రోక్ మ్యామ్. భరతనాట్యం. కూచిపూడి మ్యామ్. భరతనాట్యం మీరు వేరే వాళ్ళని కూచిపూడి మ్యామ్. ఇమిటేట్ చేస్తే కంఫర్టబుల్ గా ఉన్నారా? మీకు ఓన్ గా మీరు చేయగలిగితే కంఫర్టబుల్ గా ఉన్నారా? ఓన్ గా ఓన్ గా మ్యామ్. కంఫర్టబుల్ గా ఉంది మ్యామ్. మీరు ఓన్ గా మ్యామ్ ఓన్ గా డాన్స్ చేయడానికి మ్యామ్. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుందా? ఎస్ మ్యామ్. విరాట్ కోహ్లీ. ఎవరు? విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ. మ్యామ్ విరాట్ కోహ్లీ. మ్యామ్ విరాట్. విరాట్ కోహ్లీ. మ్యామ్ విరాట్ కోహ్లీ. ఎవరు విరాట్ కోహ్లీ? ఎవరు విరాట్ కోహ్లీ? He's a famous cricket. విరాట్ కోహ్లీ. Cricketer. He's a famous cricketer. Ma'am, he is a famous cricketer. Batsman in batsman. Captain of RCB, famous cricketer. Okay. Ma'am, he is a batsman, ma'am. Okay. Also, Ma'am, he is a batsman from RCB, ma'am. RCB. More than 100 centuries, ma'am. Ma'am, He has made, ma'am, he has made 52 half centuries in ODI cricket, ma'am.
50 hours. ఓకే ఓకే ఒక్కొక్కసారి చూడండి పిక్చర్ లో ఒక అబ్బాయి ఉన్నాడు కదా, మీలాగా ఒక అబ్బాయి ఉన్నాడు కదా, తను ఏం చేశాడు, విరాట్ కోహ్లీ లాగా డ్రెస్ వేసుకున్నాడు, విరాట్ కోహ్లీ యూజ్ చేసిన బ్యాట్ వేసి Ma'am. పెట్టుకున్నాడు, విరాట్ కోహ్లీ యూజ్ చేసిన టీ షర్ట్ వేసుకున్నాడు. ఓకే సో ఇప్పుడు ఈ అబ్బాయి విరాట్ కోహ్లీ అలా అయిపోతాడా? అవ్వడు మా No, ma'am. No, ma'am. ఎందుకు అవ్వదు? He can become like Virat. అందరూ డిఫరెంట్ డిఫరెంట్ గా ఆలోచిస్తారు. మ్యామ్ ఎవరు Until he practices, he can become like Virat, ma'am. మ్యామ్ ఎవరు క్రికెట్ కిట్ విరాట్ కోహ్లీ యూజ్ చేసిన వేసుకుంటే ఎప్పటికీ క్రికెటర్ కాదు. స్కిల్ ఉంటేనే ఎవరైనా విరాట్ కోహ్లీ లా అవ్వచ్చు మ్యామ్. వాళ్ళకి టాలెంట్ ఉంటే వాళ్ళు అవుతారు మ్యామ్. కానీ మనం ఏం చేస్తున్నాం చాలా సార్లు మన స్కిల్ ని ఏది ఉందో అది బిల్డ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నామా, లేకపోతే కనుక ఇంకొకలాగా బిహేవ్ చేసి మనకి వాళ్ళకు ఉన్న రెస్పెక్ట్, వాళ్ళకు ఉండే పవర్ అవన్నీ మనకు కూడా వచ్చేయాలని అనుకుంటున్నామా? ఏమనుకుంటున్నాం మనం? మనం జస్ట్ సింపుల్ గా వాళ్ళకున్న పవర్, వాళ్ళకున్న స్టేటస్ అదంతా మనకు వచ్చేయాలనుకుంటున్నాము. వచ్చేస్తే బాగుండు అనుకుంటున్నాం కదా. ఆ స్కిల్ నేర్చుకునేటప్పుడు కానీ, ఆ ఎఫర్ట్స్ పెట్టేటప్పుడు కానీ అది మనకి ఎంజాయబుల్ గా అనిపిస్తుందా? ఆ పొజిషన్ పవర్ అవన్నీ మనకు వచ్చేసేయాలి కదా. కానీ మనకి ఏం కాదు, అతను అలా ఎలా అయ్యాడు, ఏం స్కిల్స్ నేర్చుకున్నాడు, ఎంత ఎఫర్ట్స్ పెట్టాడు, ఎలా వర్క్ చేశాడు, అది కదా తను అలా అవ్వడానికి కారణము. కానీ మనము వాళ్ళలాగా డ్రెస్ వేసేసుకుని, అబ్బాయి లాగా టీ షర్ట్ వేసుకుని, అబ్బాయి లాగా క్రికెట్ బ్యాట్ పట్టుకుని వెళ్ళిపోతే విరాట్ కోహ్లీ అయిపోతామా మనం? అవ్వలేం కదా. ఏది యాక్చువల్ గా కంఫర్టబుల్ గా అనిపిస్తుంది? బీయింగ్ అవర్ సెల్ఫ్ ఈజ్ ద బెస్ట్ ఫర్ అవర్ సెల్ఫ్. ఎస్ ఆర్ నో? మనలాగా మనం ఉండాలా, వేరే వాళ్ళకి లాగా మనం యాక్ట్ చేయాలా? మనలాగా మనం ఉండాలి. ఎస్ ఆర్ నో? న్యాచురల్నెస్ ఈజ్ ద బెస్ట్. న్యాచురల్నెస్ అనేది ఎప్పుడు కూడా ఏమవుతుంది, బెస్ట్ అవుతుంది. అవునా కదా? సో మనందరికి ఫుడ్ అంటే ఇష్టమే కదా. సో ఇక్కడ ఈ రైట్ సైడ్ ఉన్న ఫుడ్ ఇష్టంగా ఉంటుందా, లెఫ్ట్ సైడ్ ఉన్న ఫుడ్ ఇష్టంగా ఉంటుందా? Left side, ma'am. Left. Right side. ఏది టేస్టీగా ఉంటుంది? Left side, ma'am. లెఫ్ట్ టేస్టీ మ్యామ్, రైట్ Left one, ma'am. సో మనకి ఫుడ్ ఎందుకు కావాలి? లెఫ్ట్ న్యూట్రియంట్స్ అలానే గ్లూకోజ్ రావడానికి మ్యామ్. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ అడిగానని అనుకోండి, ఏది హెల్దీ ఫుడ్ అంటే ఏం ఆన్సర్ ఇస్తారు? రైట్ సైడ్ ఉన్న రైట్ సైడ్ నుంచి ఫుడ్ మ్యామ్. రైట్ సైడ్ ఉన్న ఫుడ్. ఎస్ మ్యామ్. సో మనకి న్యాచురల్ గా రైట్ ఏంటి అనేది తెలుసు కదా, మనకి న్యాచురల్ గా రైట్ ఏంటి అనేది తెలుసు. ఎస్ ఆర్ నో? కానీ ఆ న్యాచురల్ రైట్ ఏంటో తెలుసు అనేది ఫాలో అవుతున్నామా, లేదు మనకి ఏమి ఇష్టమో అది ఫాలో అవుతున్నామా? మనకి ఏమి ఇష్టమో అదే ఫాలో అవుతున్నాం మ్యామ్. మ్యామ్ మనకి ఏమి ఇష్టమో అదే ఫాలో అవుతున్నాం మ్యామ్. మ్యామ్ what we that only we are doing ma'am. ఓకే. Not thinking about our body. పిక్చర్ చూడండి,
లెఫ్ట్ సైడ్ పిక్చర్ లో ఏముంది, రైట్ సైడ్ పిక్చర్ లో ఏముంది? లెఫ్ట్ సైడ్ పిక్చర్ లో ఆ పేరెంట్స్ గొడవ పడుతున్నారు మ్యామ్, అలానే పిల్లలు ఇరిటేటెడ్ గా ఉన్నారు మ్యామ్. రైట్ సైడ్ ఏమో రైట్ మంచిగా సైడ్ ఏమో ఫ్యామిలీ హ్యాపీగా ఉంది మ్యామ్. మ్యామ్ రైట్ సైడ్ ఏమో ఫ్యామిలీ అంతా హెల్దీగా ఉంది, లెఫ్ట్ సైడ్ వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయని బాధపడుతున్నారు. ఇప్పుడు మనకి రైట్ సైడ్ ఉన్న ఫ్యామిలీ లాగా ఉంటే మనకి ఇష్టమా, లెఫ్ట్ సైడ్ ఉన్న ఫ్యామిలీ లా ఉంటే ఇష్టమా? రైట్ సైడ్ రైట్ సైడ్ మ్యామ్. మన ఫ్యామిలీ ఒక్కటి ఇలా ఉంటే ఇష్టమా, అందరి ఫ్యామిలీస్ రైట్ సైడే ఉండాలా? అందరి ఫ్యామిలీస్ రైట్ సైడ్ ఉంది మ్యామ్. అందరి ఫ్యామిలీస్ రైట్ సైడ్ ఉండాలి కదా. సో ఇప్పుడు రైట్ సైడ్ లో లాగా మన ఫ్యామిలీ ఉండాలని అనుకోండి, అందరి ఫ్యామిలీలు రైట్ సైడ్ లో లాగా ఉండాలని అనుకోండి, అప్పుడు మనకు అసలు ఏం కావాలో తెలియాలో వద్దా? ఎస్ అను మరి రైట్ సైడ్ లో లాగా మన ఫ్యామిలీ ఉండాలంటే మనం ఎలా ఉండాలో మనకు తెలియాలి కదా. ఎస్ మ్యామ్. ఏ ఎమోజీ మనకి మిడిల్ లో ఉన్న ఎమోజీ మ్యామ్. మోస్ట్ ఆఫ్ ద టైం ఎలా ఉంటున్నాము? లెఫ్ట్ మ్యామ్. లెఫ్ట్ లో మ్యామ్. ఆర్ ది అట్మోస్ట్ రైట్. ఎలా ఉండాలి? మనం ఏదైనా మనకి ఏమేం కావాలో తెలుసు కదా. మనకేం కావాలి? ఫుడ్ కావాలి, రిలేషన్షిప్స్ కావాలి, మనం హ్యాపీగా ఉండాలి, ఇవేనా మనకి కావాల్సినవి? ఎస్ మ్యామ్. ఎస్ మ్యామ్. కానీ అందులో మనం న్యాచురల్ గా మనకి ఏది యాక్సెప్టబుల్, ఏది రైటో అది ఫాలో అవుతున్నామా? మనకి ఏది ఇష్టము, ఏది ఇష్టం లేదు దాన్ని బేస్ చేసుకుని ఫాలో అవుతున్నామా? మనకి ఏది ఇష్టం అదే ఫాలో అవుతున్నాం మ్యామ్. Like that only we are following. ఏది రైటో అది ఫాలో అవ్వాలా, ఏది ఇష్టమో అది ఫాలో అవ్వాలా? మనకి ఏది రైట్ అదే ఫాలో అవ్వాలి. ఏది రైటో అదే ఫాలో అవ్వాలి. ఎస్ ఓకే. ఇంకా ఒక 5 minutes ఓకేనా అందరికి? ఆల్రెడీ క్లాస్ చేసాం, జాయిన్ అయ్యాను కదా. 5 minutes అందరికి ఓకే. ఇంకా ఒక గేమ్ ఆడుకుందామా మనం? ఓకే. సో మీరు జస్ట్ వినండి అందరూ. మీ ఇంట్లో నుంచి ఎల్లో కలర్ ఎనీ ఆబ్జెక్ట్ తీసుకొని వచ్చి చూపించండి. ఎవరు ఫాస్ట్ గా తీసుకొచ్చి చూపిస్తారు? ఎల్లో ఆబ్జెక్ట్ మ్యామ్ నేను చూపించాను, నేను తీసుకొచ్చాను మ్యామ్, నేను తీసుకొచ్చా. ఆరాధ్య డన్, అనన్య డన్, సుజిత్ నేను ఫస్ట్ తీసుకొచ్చిన మ్యామ్ నేను ఫస్ట్ తీసుకొచ్చా. నైస్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఏదైనా ఒక వెజిటేబుల్ తీసుకొని రండి, ఏదైనా ఒక వెజిటేబుల్ తీసుకురండి. వెరీ గుడ్ సుజిత. ఆనియన్ తెచ్చావా? ఉల్లిపాయ తెచ్చావా? ఓకే. కీరా అది వెజిటేబుల్ తెమ్మన్నా, కూల్ డ్రింక్ బాటిల్ తెచ్చావు. మ్యామ్ ఆనియన్ తెచ్చాను మ్యామ్. నిఖిల్ నేను ఫస్ట్ తెచ్చాను మ్యామ్. ఫస్ట్ తెచ్చావా? నేను సెకండ్ మ్యామ్. వెజిటేబుల్ ఎనీ వెజిటేబుల్. గుడ్, వెరీ గుడ్. నేను దోసకాయ తెచ్చాను మ్యామ్.
దోసకాయ తెచ్చావు, వెరీ గుడ్ రా బంగారు. మ్యామ్ నేను కీర తెచ్చా మ్యామ్. కీరా, గుడ్ గుడ్. టమాటా తెచ్చావు, ఎవరి టమాటా తెచ్చాడు? ఓకే, క్యారెట్, నైస్, వెరీ నైస్. ఓకే ఓకే. సో నెక్స్ట్ ఇప్పుడు ఏదైనా ఒక బెడ్షీట్, టవల్ ఆర్ బెడ్షీట్? నేను తెచ్చినాను మ్యామ్. నేను ఫస్ట్ మ్యామ్. మ్యామ్ నేను తెచ్చాను మ్యామ్ ఆల్రెడీ. నేను ఫస్ట్ మ్యామ్. వెరీ గుడ్ రా First నేను. వెరీ గుడ్. థ్యాంక్ యూ మ్యామ్. మ్యామ్ తెచ్చేసా మ్యామ్. అన్విత సూపర్, సుజిత్ సూపర్, మ్యామ్ నేను Good. తెచ్చా. వెరీ గుడ్. Towel టవల్ తెచ్చాను ఆర్ మ్యామ్. బెడ్షీట్? ఓకే ఓకే, నైస్ నైస్. One glass water, a water bottle. మ్యామ్ నేను తెచ్చేసా మ్యామ్ గ్లాస్ ఆఫ్ వాటర్. మ్యామ్ నేను ఫస్ట్ తెచ్చిన మ్యామ్. మ్యామ్ నేను మ్యామ్ నేను చూపించాను. నేను ఫస్ట్ తెచ్చా. నేను తెచ్చాను మ్యామ్. కార్తికేయ, తన్విక, సుజిత్, శరణి. కార్తికేయ తాగేసిన వెంటనే వాటర్ తాగుతున్నావా? నైస్, వెరీ నైస్. ఇంకా రేవాంశ్, జాహ్నవి, కీర్తన, వేదాంత, ఉషా, పునీత. నైస్, వెరీ నైస్. ఓకే ఓకే. ఆర్ యు ఆల్ రెడీ నౌ? Yes ma'am. Yes ma'am. సో Yes ma'am. నాకు ఒక 1 kg వాట్ మ్యామ్? రెస్పెక్ట్ తీసుకురావాలి. వాట్ మ్యామ్? Ma'am, it's an abstract now. We can't touch it. 1 kg రెస్పెక్ట్. మామ తెలుగు రెస్పెక్ట్ మీన్స్ మ్యామ్. Mom, respect can't be ఓ Ma'am, respect with measurement. Can't measure respect, ma'am. Ma'am, can't measure yes ma'am. నాకు కావాలి ప్లీజ్, 1 kg కావాలి రెస్పెక్ట్. వి కాంట్ మ్యామ్. We can't ma'am. We ఓకే, 1 kg తీసుకురాలేదు కదా, earn the respect. తీసుకురాలేదు కదా. ఓకే ఓకే. సో మరి అయితే కనుక రెస్పెక్ట్ వద్దా మనకి? ఎవరికి దొరకదు కదా, బయట దొరకదు కదా, మెజర్ చేయలేం కదా, మనకైతే అవసరం లేదా? అవసరమే మ్యామ్. Awesome, ma'am. అవసరం మ్యామ్. మరి అది ఎలా? అవసరం మ్యామ్. మరి ఎలా 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 తెలుస్తుంది? మనము రెస్పెక్ట్ ఇవ్వాలా? తెలుస్తుంది మ్యామ్. మనకి కావాలి కదా. అన్నట్టు ఫీలింగ్ ఇవ్వాలా రెస్పెక్ట్? మనుషుల దగ్గర నుంచి రెస్పెక్ట్ వస్తుంది మనుషుల దగ్గర నుంచి రెస్పెక్ట్ మ్యామ్, వస్తుంది. ఎల్డర్స్ నుంచి రెస్పెక్ట్ వస్తుంది మ్యామ్. First, we have to respect and take respect, ma'am. మనం చేసే పనులు మ్యామ్, గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్. గివ్ రెస్పెక్ట్. ఓకే ఓకే. అలా అయితే కనుక కొన్ని రెస్పెక్ట్ పక్కన పెట్టండి. నాకు ఒక ఓన్లీ ఒక 10 grams ఫ్రెండ్షిప్ కావాలి. ఒక 10 grams, ఎక్కువ కాదులేండి, 1 kg కాదులేండి, ఒక 10 grams ఫ్రెండ్షిప్ కావాలి. ఓకేనా? మ్యామ్, అది కూడా ఒక ఫ్రెండ్షిప్ చేయలేము. అది కూడా రాదు. Ma'am, we can't measure friendship, ma'am. Ma'am, we are friendship with you only, no, ma'am. We can't measure కదా. కెన్ వి ఫీల్ ఇట్? ఫీల్ అవ్వగలమా?
ఫ్రెండ్షిప్ అని ఫీల్ అవ్వగలం. Yes, ma'am. Yes, ma'am. ఓకే. సో ఇప్పుడు అలా అయితే గనుక మనకి ఓన్లీ ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఫుడ్, క్లోత్స్, షెల్టర్ ఇవే కావాలా, లేకపోతే కనుక మంచి ఫీలింగ్స్ కూడా కావాలా? మనకి మంచి ఫీలింగ్స్ కూడా కావాలి సో ఇప్పుడు మనకి ఫ్రెండ్స్ మధ్యన గొడవలు వస్తున్నాయని అనుకోండి, వస్తువులు లేక గొడవలు వస్తున్నాయా, ఫీలింగ్స్ లేక గొడవలు వస్తున్నాయా? ఫీలింగ్స్ లేక గొడవలు వస్తున్నాయి మ్యామ్. Feelings like a mom. సో ఇప్పుడు మనకి వస్తువులు కావాలి, ఫీలింగ్స్ కూడా కావాలా, ఏదో ఒకటే కావాలా? రెండు కావాలి మ్యామ్. రెండు కావాలా? సో ఇప్పుడు మరి ఈ రెండు కావాలి అని మనకు అర్థమైందా? రెండిటి కోసం నేను ఎఫర్ట్స్ పెడుతున్నాను. Yes, ma'am. కనిపించట్లేదు కాబట్టి అవసరం లేదా ఇవి? అవసరం మ్యామ్. ఏది ఎక్కువ అవసరం? రెండు అవసరమే. ఇంపార్టెంట్. ఇంపార్టెంటే కదా. సో ఇంతకు ముందు మీరు లైఫ్ లాంగ్ ఫ్రెండ్ లో ఏం కావాలి అని అంటే చెప్పారండి. లైఫ్ లాంగ్ ఫ్రెండ్ లో ఏం కావాలంటే చెప్పారు కదా. అవన్నీ మన అందరికి ఒకరి మధ్యన ఒకరు షేర్ చేసుకోవాలా వద్దా? అందరిలోని ఉండాలి కదా. Yes, ma'am. సో ఇప్పుడు చెప్పండి, మనకి మన ఆస్పిరేషన్స్ లో ఓన్లీ మనం అనుకుంటున్నాం కదా, మన ఆస్పిరేషన్స్ లో ఓన్లీ ఫుడ్ కావాలి, ఓన్లీ క్లోత్స్ కావాలి, ఓన్లీ బిల్డింగ్ కావాలి, లేకపోతే నేను ఒక మంచి సైంటిస్ట్ అవ్వాలి, మంచి ప్రొఫెసర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, ఇవి ఒకటేనా? ఇంకా ఈ రిలేషన్షిప్స్ లో ఫీలింగ్స్ కావాలి, ఇవి కూడా కావాలా? ఫీలింగ్స్ కూడా కావాలి. సో మనకి ఏం కావాలి అనేది క్లారిటీ ఉండాలా వద్దా? ఉండాలి మ్యామ్. సో నెక్స్ట్ మీకు మన లైఫ్ కి ఏం కావాలి అని అంటే ఏమర్థమైంది? మన లైఫ్ హ్యాపీగా ఉండాలని అనుకోండి. మన ఆస్పిరేషన్ ఏంటి? మన అందరం హ్యాపీగా ఉండాలనే కదా. సో మనం హ్యాపీగా ఉండాలని అనుకోండి, మనకి ఏం కావాలి? ఫీలింగ్స్ కావాలి. ఫ్రెండ్స్ కావాలి, ఫ్రెండ్స్ తో మంచిగా ఆడుకోవాలి, ఫీలింగ్స్ కావాలి. అలాగే మన ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరి మధ్యన మంచి రిలేషన్ ఉండాలి. అలాగే మనం హెల్దీగా ఉండడానికి మంచి ఫుడ్, మంచి షెల్టర్, మంచిగా వస్తువులు ఉండాలి. అలాగే మన లోపల మంచి క్వాలిటీస్ ఉండాలి, షేరింగ్ అండ్ కేరింగ్ ఉండాలి. ఎస్ ఆర్ నో? సో మనం అర్థమైందా? ఈ గేమ్ ఆడాం కదా. ఏమైనా తెమ్మన్నాను అనుకోండి, తెచ్చి ఇచ్చేసారు కదా, నాకు చూపించారు కదా ఇంట్లో ఉన్నవన్నీ, వెజిటేబుల్స్, ఫ్రూట్స్, టవలు, ఇవన్నీ. అవన్నీ ఇంట్లో ఉన్నాయి కదా. ఇంట్లో ఉన్న పేరెంట్స్ తో, సిబ్లింగ్స్ తో, నైబర్స్ తో హ్యాపీగా ఉండాలంటే ఈ వస్తువులు సరిపోతాయా మనకి? No, ma'am. మరి ఏం కావాలి? సో ఇప్పుడు మన ఇంట్లో ఉన్న నలుగురము ఒక్కలము ఉండిపోతే సరిపోతుందా? ఇంకా అందరం కలిసి ఉంటే బాగుంటుందా? అందరం కలిసి ఉంటే బాగుంటుంది. అందరూ అందరం కలిసి ఉంటే అందరం కలిసి ఉండి దెబ్బలాడుకుంటే బాగుంటుందా, హ్యాపీగా ఉంటే బాగుంటుందా? హ్యాపీగా ఉంటే బాగుంటుంది. సో మరి అలా అయితే కనుక చెప్పండి, వాట్ మేక్స్ యూ ట్రూలీ హ్యాపీ? మనల్ని నిజంగా హ్యాపీగా ఉంచాలని అంటే మనకి ఏం కావాలి? ఫ్యామిలీతో మంచిగా స్పెండ్ చేయడం, ఫ్యామిలీతో మంచిగా స్పెండ్ చేయడం, మళ్ళీ గుడ్ ఫ్రెండ్స్ ఉండడం మ్యామ్. ఫ్యామిలీతో మంచిగా స్పెండ్ మీకు గుడ్ ఫ్రెండ్స్ ఉండడం మ్యామ్.
సో మనం ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలి, గుడ్ ఫ్రెండ్స్ ఉండాలి అంటే మనలో ఏం క్వాలిటీస్ ఉండాలి? ఏం క్వాలిటీస్ ఉండాలి మనలో? మరి అదే స్విచ్ రిప్లేస్ Kindness. Kindness, sharing, understanding, loyalty. సురేష్ సరే Kindness, sharing, understanding, loyalty. నేను ఈ స్లైడ్ లో ఉంది కదా, ఆ స్లైడ్ లో ఉన్న దానికి మీరు క్వశ్చన్ చేసి స్విచ్ సో ఈ రోజు ఏం తెలుసుకున్నాం చెప్పండి? మన టైటిల్ ఏంటి? స్విచ్ ఆన్ చేసి పని చేసేది. Not only real objects, but non-real objects are also important for us. ఇంకా ఇంకేం నేర్చుకున్నాం? ఇంకేం తెలుసుకున్నాం? ఇంకేం తెలుసుకున్నాం? స్కిల్ ఆస్పిరేషన్స్ మనం స్కిల్ లేకుండా ఏమి అచీవ్ చేయలేము. అలానే మనం దానికి అది కోఆపరేషన్ కూడా చేయాలి. మ్యామ్ మనం మనలాగా ఉండాలని తెలుసుకున్నాం. తీసుకుంటాను సార్ నేను నాకు basic మ్యామ్ మనం మనంలా ఉండాలి మ్యామ్, ఎవరో చూసి అలా మనం ఉండకూడదు. మనలా ఉండాలి. Yes. మనం మనలా ఉండడం అంటే ఏముండాలి? మనలో ఏముండాలి? ఓకే. ఇప్పుడు మరి రేపు పొద్దున స్పేర్ స్విచెస్ కూడా వేరే వేస్తారా? అంటే వేరే వాళ్ళని చూసి బీయింగ్ కైండ్, బీయింగ్ హ్యాపీ, బీయింగ్ అవర్ సెల్ఫ్. ఎస్ ఆర్ నో? మన ఆస్పిరేషన్స్ Yes. మన బీయింగ్ ఎలా ఉండాలని ఉందో అలా ఉండగలగాలి. ఎస్ ఆర్ నో? ఎస్ మ్యామ్. ఎస్ మ్యామ్. ఎస్ మ్యామ్. సో మన ఆస్పిరేషన్స్ Yes, ma'am. ఏంటి? మనం ఎలా ఉండాలి? ఈ రెండు అర్థమైందా? ఎస్ మ్యామ్. ఎస్ మ్యామ్. ఎస్ మ్యామ్. ఓకే. సో ఇప్పుడు మనకి నిజంగా మనం హ్యాపీగా ఉండాలంటే ఏంటి? మనకి ఏది నిజంగా మనల్ని హ్యాపీగా ఉంచుతుంది? ఎవరైనా చెప్తారా ఏది మనల్ని నిజంగా హ్యాపీగా ఉంచుతుందో? ఏ క్వాలిటీస్ ఉంటే మనం హ్యాపీగా ఉంటాము? మ్యామ్ మనం నచ్చిన వస్తువులు కొనిస్తే, ఇంకా మనకు నచ్చిన థింగ్స్ మనం చేస్తే అందరు ఓకే అంటే కొంచెం మనకి బాగుంటుంది టీచర్. మనకు నచ్చిన వస్తువులా, మనకి మంచి చేసే వస్తువులా? మ్యామ్ హ్యాపీ లైఫ్. మనకి నచ్చిన వస్తువులు మ్యామ్. గుడ్ రిలేషన్షిప్ మ్యామ్. మ్యామ్ గుడ్ ఫీలింగ్స్ మ్యామ్. మ్యామ్ Good మళ్ళీ feelings. మనకు నచ్చిన మనుషులు మ్యామ్. గుడ్ రిలేషన్షిప్ మ్యామ్. అందరితో కైండ్ గా ఉండాలా? మనకు నచ్చిన వాళ్ళతోనే కైండ్ గా ఉండాలా? అందరితో అందరితో కైండ్ గా ఉండాలి మ్యామ్. అందరితోటి అందరితో కైండ్ గా ఉండాలి. ఓకే. అందరితో ఫ్రెండ్షిప్ చేయాలా? ఓన్లీ నచ్చిన వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేయాలా? అందరితో ఫ్రెండ్షిప్ హెల్దీ ఫుడ్ తినాలా? ఓన్లీ ఎప్పుడు టేస్టీ ఫుడ్ తినాలా? హెల్దీ ఫుడ్ తినాలి మ్యామ్. విత్ టేస్ట్. ఓకే. సో ఒకసారి ఇక్కడ ఉన్నది హోంవర్క్ నోట్ చేసుకోండి అందరూ. వాట్ మేక్స్ యూ ట్రూలీ హ్యాపీ? నోట్ చేసుకున్నాం మ్యామ్. ఓకే. ఇది మీరు రాసి నాకు రేపు పెట్టాలి గ్రూప్ లో. Okay, ఓకేనా? మ్యామ్ ఒకసారి రిపీట్ చేస్తారా హోంవర్క్? మిమ్మల్ని ఏది రియల్ గా హ్యాపీగా ఉంచుతుంది? సో మీలో ఏం క్వాలిటీస్ ని మీరు బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నారు హ్యాపీగా ఉండడానికి? మ్యామ్ మంచి లైఫ్, లైక్ మంచి ఫ్రెండ్స్, అందరితో గొడవ పడకుండా ఉండడం.
వాళ్ళు వేసుకుంటూ పోవాలి వాళ్ళు ఓకే వాళ్ళని ఎట్లా కొట్టాలంటే మనం అందరూ బాగా చెప్పారు, అందరూ దెబ్బలు రావాలి answers వాడికి. బాగా ఆడారు. గుడ్. మోస్ట్లీ ఫస్ట్ ఫస్ట్ టాటా ఉంటుంది. ఓకే టాటా. సో ఇది వీటి గురించి ఆలోచించండి. మీకు అర్థమైందంతా నోట్ చేసి పెట్టుకోండి. మీలో ఏం చేంజ్ వచ్చిందో అబ్జర్వ్ టాటా చేయండి. ఓకే టాటా. ఓకే మ్యామ్. ఇదే కానీ ఇందాక ఏం కాదు అది. మేడం ఏదైనా క్లోజింగ్ నోట్ చెప్తారా? భవాని మేడం. హలో. యాక్చువల్ ఫస్ట్ ఫస్ట్ టాటా రావాలి ఎంజీ రావాలి. Shall we close? భవాని మేడం ఏదైనా క్లోజింగ్ నోట్ చెప్తారా? మేడం క్లోజ్ చేశారా? ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద ఇంటరాక్టివ్ సెషన్. పిల్లలు చాలా యాక్టివ్ గా ఆన్సర్స్ చెప్పారు. సో వాళ్ళనే డైరెక్ట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే థ్యాంక్ యూ ఫర్ ద సెషన్ మ్యామ్. టాటా తర్వాత థ్యాంక్ యూ ఫర్ యువర్ ఎంగేజ్మెంట్. సీ యూ ఆల్. మేడం థ్యాంక్ యూ వన్స్ అగైన్. మీ ఆడియో డిస్కనెక్ట్ అయినట్టు. థ్యాంక్ యూ మ్యామ్. Bye, ma'am. Thank you. Have a great ఆల్ ద day. బెస్ట్ నాను. Bye.